కార్తీక పౌర్ణమి సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. దీంతో కర్నూలు జిల్లా శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. కర్నూలు జిల్లాలోని ఆలయాల్లో నెలకొన్న భక్తుల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. శివకేశవులకు అత్యంత ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలయాలను సందర్శించాలి, అలాగే తమ ఇష్ట దైవాలను నమస్కరించుకోవాలి, అలాగే వారికి ప్రత్యేకంగా ముక్కులు చెల్లించుకోవాలని చెప్పేసి కూడా ఆరాటపడతారు. ఈ నేపథ్యంలోనే ఆలయాల కిల్లాగా ఉన్నటువంటి కర్నూలు జిల్లాకు పెద్ద ఎత్తున భక్తజనం అయితే పోటెత్తింది. ప్రధానంగా అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం కలగలిసినటువంటి పరమ పుణ్యక్షేత్రం శ్రీశైలంతో పాటు అలాగే మహానంది, యాగంటి, కాలువబుగ్గ, ఓంకారం ఈ క్షేత్రాలతో పాటు శివకేశవులకు భేదం లేదనేటటువంటి ఈ మాసం కార్తీక మాసం. సో ఈ మాసంలో ప్రధానంగా ఈ రెండు క్షేత్రాలకు కూడా పుట్టినీళ్ళుగా ఉంది. ప్రధానంగా ఉన్నటువంటి వైష్ణవ క్షేత్రం ఏదైతే అహోబిలం ఉందో ఈ క్షేత్రంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేకువజాము నుండి ఆయా ఆలయాలలో ఉన్నటువంటి పుష్కరిణిలలో ప్రత్యేక కార్తీక స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం స్వామివారి దర్శనానికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కార్తీక దీపాలను కూడా వెలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మహానందీశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. నల్లమల అభయారణ్యం సమీపంలో ఉన్నటువంటి ఈ ఆలయ విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆలయం శివకేశవులకు నిలయంగా ఉంది. స్వయంభూగా వెలిసినటువంటి మహానందీశ్వరుడు, అలాగే ఆ ఆలయంలో కోదండరాముల వారు ఉండడంతో కార్తీక మాసంలో ఈ ఆలయాన్ని సందర్శించాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడతారు. ప్రధానంగా క్షేత్రం, తీర్థం కలగాల్సినటువంటి పుణ్యక్షేత్రాలు అరుదుగా ఉంటాయి. అందులో ముందుగా ఉండేటటువంటి క్షేత్రము మహానంది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం అంటూ 3 గుండాలు ఉంటాయి. అంటే ఈ పుష్కరిణిలో ఉంటాయి. కంప్లీట్ గా ఈ పుష్కరిణిలో పుణ్య స్నానం ఆచరించేందుకు ప్రతి ఒక్కరు కూడా మక్కువ చూపుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఉదయం 3 గంటల నుంచే ఈ పుష్కరిణిలో పుణ్య స్నానాలకు ఆలయ అధికారులు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా ఒక్కసారి మనం ఈ పుష్కరిణి గురించి తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చాలా స్పష్టంగా, స్వచ్ఛంగా ఉంటాయి నీరు. ఏది గుండు సూది వేసినా కూడా కనిపించేటంత స్పష్టంగా ఉంటుంది వాటర్. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియదు. స్వామివారి ఆలయం, ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ కింద నుంచి ఈ గంగమ్మ ఉద్భవిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు. మరోవైపు వెనక సైడ్ ఏదైతే నల్లమల అభయారణ్యం ఉందో అక్కడి నుంచి ఒక ఊట ద్వారా కూడా వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే నల్లమల అభయారణ్యం కూడా అక్కడ ఉన్నటువంటి వనమూలికను సృష్టిస్తూ వస్తున్నటువంటి ఈ నీటికి ఆయుర్వేద వనమూలికలు కలగాల్సినటువంటి ఆ గుణం ఉంది. మెడికేటెడ్ వాటర్ గా ఇది సర్టిఫై కూడా చేసినట్లుగా కూడా చెప్తారు. ముఖ్యంగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే శరీరం అంతా కూడా నూతన ఉత్తేజాన్ని పొందుతుందని, అలాగే కంటిన్యూగా ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే చర్మ రోగాలు కూడా నయం అవుతాయని చెప్పేసి కూడా ఇక్కడ దేవస్థానం సిబ్బంది అయితేనేమి, అలాగే అధికారులు అయితేనేమి, స్థానికులు అయితేనేమి సెలవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కర్నూలు జిల్లా అంటే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది. కానీ ఇటు ముఖ్యంగా అంటే ఈ ప్రాంతంలో మహానంది, కృష్ణానంది, భీమగుండం, మరోవైపు ఓంకారం ఈ క్షేత్రాలలో కూడా ప్రత్యేకంగా ఈ పుష్కరిణిలు అనేటివి ప్రత్యేకత సంతరించుకున్నాయని మాత్రం చెప్పుకోక తప్పదు. పెద్ద ఎత్తున వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఆలయాలకు సంబంధించినటువంటి సందర్శన చేసేటటువంటి సమయంలో కార్తీక మాసంలో పుణ్య దీపం వెలిగించడం, అలాగే పుష్కరిణి స్నానం చేయడం, అలాగే స్వామివారి, అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు కార్తీక పౌర్ణమి కావడం, అలాగే ఈ రోజు అంటే ఈ మాసం అంతా కూడా ఎవరైనా ఆలయాలకు వెళ్ళలేనటువంటి వారు ఈ రోజు ఒక్కరోజు ఆలయానికి వస్తే ఆ పుణ్యఫలం కలుగుతుందని చెప్పేసి కూడా ఆలయ అధికారులు అలాగే అందరు పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ శివకేశవులకు అత్యంత ఇష్టమైనటువంటి కార్తీక మాసం కొత్త శోభను సంతరించుకుందని చెప్పుకోక తప్పదు. ఆలయాల కిల్లగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా భక్తజనం పెద్ద ఎత్తున తరలి వస్తుంది. వెంటనే స్నానాలు ఆచరిస్తున్నారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి తరలి వెళ్తున్నారు. మరోవైపు వచ్చేటటువంటి భక్తులకు అంటే ఆలయాలకు వచ్చేటటువంటి భక్తుల సౌకర్యం కోసం, అలాగే వారికి కడుపు నింపేందుకు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు కూడా దాతలు ముందుకు వచ్చి విరివిగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం నల్లమల అభయారణ్యాలన్నీ కూడా శివనామ స్మరణతో మారు మ్రోగిపోతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ పవన్ తో హరికిషన్, హెచ్ఎం టీవీ, మహానంది, నంద్యాల.